హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్కే ప్రసాద్ ఫామ్. మంచి క్వాలిటీ జాతి నాటుకోళ్ళు నేను ఎక్కడి నుండి తీసుకున్నాను, నా అనుభవం. గత వీడియోలో మనం చెప్పుకున్నాం, మనం కోళ్ళ ఫామ్ పెట్టుకోవాలంటే మనం పెట్టే అమౌంట్ని బట్టి ఉంటుంది. కాబట్టి నేను డబ్బును సిద్ధం చేసుకున్నాను. రెండో విషయానికి వచ్చేటప్పటికి మంచి జాతి ఎలా గుర్తించాలి. నేను ఎన్నో ఫామ్లోనికి వెళ్ళాను, ఎన్నో కోళ్ళను చూశాను. కోళ్ళలో నాకున్న స్నేహితులు, వారి యొక్క అనుభవం తీసుకున్నాను. మూడవదిగా, ఎంపిక చేసే ముందు జాగ్రత్తలు. కోడి క్వాలిటీ చూడాలి. చాలామంది కోళ్ళ ఫామ్లు ఆరంభించిన వాళ్ళు పెద్ద పెద్ద రైతులు లేదా ఫామ్స్ కలిగినటువంటి వారు కోడి క్వాలిటీల గురించి మాట్లాడతారు. బేడర్కు ఉండే లక్షణాలను గురించి మాట్లాడతారు. తల నుండి కాళ్ళ వరకు ఉండే క్వాలిటీ ఏమిటి. ముఖమును గురించి మాట్లాడితే ముఖము పలసగా ఉండాలి, పల్లచటి చిన్న ముఖము, పెద్ద రెక్కలు, వెన్ను బారుగా ఉండాలి, తెల్లటి కన్ను, కాళ్ళు తీరు కూడా బాగుండాలి. సైజు 22 నుండి 23 వరకు ఉండాలి. కుసు నలుపుగా ఉంటే బాగుంటుంది, అది మీ ఇష్టం. నేను ఎక్కడి నుండి తీసుకున్నాను. కోళ్ళు చాలా వ్యక్తుల దగ్గర ఉన్నాయి, కానీ మనకి కావాల్సింది క్వాలిటీ. నేనైతే రంగాపురం రత్తయ్య గారి దగ్గర తీసుకున్నాను. అంతకుముందు కూడా కోళ్ళను పెంచాను. రత్తయ్య గారి దగ్గర ఒక కాకి, కోడిపుంజు, 2 పెట్టలు, కాకి పెట్ట, పచ్చ కాకి పెట్ట, ఈ 3 సాల్తీలు రత్తయ్య గారి దగ్గర తీసుకున్నాను. రత్తయ్య గారు చాలా మర్యాదస్తులు. నేను అనుకున్న క్వాలిటీ కోళ్ళను నాకు ఇచ్చారు. నేను వాటి క్వాలిటీ చూసి తీసుకున్నాను. కోడి పుంజు వేగం, స్పీడు చూసి తీసుకున్నాను.